ఇన్ఈక్వాలిటీ ఇన్ రేషియో. ఓకే, సో ఇది సెకండ్ యూనిట్ అనమాట. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ జెండర్ డిస్క్రిమినేషన్. ఇన్ఈక్వాలిటీ ఇన్ రేషియో. As per the provisional data of census 2011, recently 2011లో చేయబడినటువంటి జనాభా లెక్కల ప్రకారంగా మనం చూసినట్లయితే గనక, while the overall sex ratio had gone up by 7 points to touch 940 against 933 in census 2001. మనం ఇక్కడ చూసినట్లయితే మన అప్పట్లో సెక్స్ రేషియో అప్పట్లో చాలా ఎక్కువ ఉండేదన్నమాట. సో 940 బాయ్స్ ఉంటే 933 గర్ల్స్ ఉన్నారు 2001లో. ద చైల్డ్ సెక్స్ రేషియో ప్లమెటెడ్ టు 914. ఓకే, సో ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది అంటే ఈ ఆడపిల్లల యొక్క జనరల్ రేట్ 914కి పడిపోయింది అనమాట, ఫ్రమ్ 927. సెక్స్ రేషియో ఇన్ ద నంబర్ ఆఫ్ ఉమెన్ అగేన్స్ట్ 1000. ద చైల్డ్ సెక్స్ రేషియో ప్లమెటెడ్ టు 914 ఫ్రమ్ 927. ఓకే, సో 927 నుండి 914 పడిపోయింది. సెక్స్ రేషియో ఇస్ ద నంబర్ ఆఫ్ ఉమెన్ అగేన్స్ట్ 1000 మెన్. అంటే ఇక్కడ పురుషులు 1000 ఉంటే స్త్రీలు 914 మాత్రమే ఉన్నారనమాట. ఇటువరకు 927 ఉన్నారు. వైల్ చైల్డ్ సెక్స్ రేషియో ఇస్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ అగేన్స్ట్ 1000 బాయ్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ 0 to 6. ఓకే, సో చిన్నపిల్లల దగ్గర నుండి 6 సంవత్సరాల లోపు పిల్లల్లో మనం చూసినట్లయితే కనుక ఆడపిల్లలు కేవలం 914 ఉన్నారు, మగపిల్లలు మాత్రం 1000 అంటే 1000 మంది ఉన్నారనమాట. ద చైల్డ్ సెక్స్ రేషియో ఇన్ ఇండియా హ్యాస్ డ్రాప్ టు 914 ఫీమేల్స్ అగేన్స్ట్ 1000 మేల్స్. ఓకే, సో తర్వాత 2011లో తీయబడినటువంటి లేదా చేయబడినటువంటి జనాభా లెక్కల ప్రకారం ఇది అనమాట లెక్క. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ సింపుల్ వర్డ్స్ మే బీ డిఫైన్డ్ యాజ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ విమెన్ బేస్డ్ ఆన్ దేర్ సెక్స్. జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి అంటే స్త్రీలని పురుషుల్ని వేరు చేసి మీరు ఇది చేయకూడదు, పురుషులు అయితే చేయొచ్చు అని తెలియజేసేటువంటి దాని గురించి చెప్పేటప్పుడే దాన్నే జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటారు. విమెన్ ఆర్ ట్రెడిషనల్లీ కన్సిడర్డ్ బై ద సొసైటీ యాజ్ వీకర్ సెక్స్. మనం ఇక్కడ చూసినట్లయితే సామాజిక పరంగా స్త్రీలు అనేటువంటి వారు ఆచార సాంప్రదాయాల పరంగా కూడా వారు కొంచెం బలహీనులు అని చెప్పి సమాజం చెప్తూ ఉంది. ద రూట్ కాజ్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియన్ సొసైటీ లైజ్ ఇన్ ఇట్స్ ప్యాట్రియార్కీ సిస్టమ్. ఎందుకు జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది ఇంత బాగా ఎక్కువైంది, ఎందుకు స్త్రీలని పురుషుల్ని తేడాగా చూస్తున్నారు, ఎందుకు వారి మధ్య భేదాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే ఇది కేవలం దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే ప్యాట్రియార్కీ సిస్టమ్ అనమాట. అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ అనమాట. సో పురుషులే అధికారంలో ఉండాలి, పురుషులే కుటుంబాన్ని పరిపాలించాలి, వారి యొక్క అధికారత్వంలోనే అన్ని జరగాలి అని చెప్పేది. ది అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ అవర్ సొసైటీ ఈజ్ దాట్ ద ఉమెన్ టు త్రూ కంటిన్యూడ్ సోషియో కల్చరల్ కండిషనింగ్ హ్యావ్ యాక్సెప్టెడ్ దేర్ సబార్డినేట్ పొజిషన్ టు మెన్. ఇక్కడ చూసినట్లయితే దురదృష్టవశాత్తు స్త్రీలు కూడా ఈ యొక్క జీవితానికి వారిని వారు అర్పించేసుకున్నారనమాట. సో పురుషుల కంటే స్త్రీలు తక్కువ అని ఎవరైనా చెప్తే దానికి వారు ఓకే అని చెప్పి అగ్రీ అయిపోయారనమాట. సో అలా అగ్రీ అవటం వల్లే అది ఇంకా అలా జరుగుతూ వచ్చింది. వారిని పురుషుల కంటే కూడా తక్కువగా చేసుకొని చేయటం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. సో విమెన్ ఆర్ నాట్ ఓన్లీ గెట్టింగ్ అన్ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ or more work, but also they are being offered only low skill jobs for which lower wages are paid. స్త్రీలు అనేటువంటి వారు పురుషులకి ఎక్కువ డబ్బులు ఇచ్చి స్త్రీలకేమో తక్కువ డబ్బులు ఇచ్చి అలా చేస్తున్నప్పటికీ ఉద్యోగాల్లో జరుగుతుంది ఇది. ఇంకా ఏంటి అంటే ఎక్కువ జ్ఞానం అవసరం లేనటువంటి ఉద్యోగాలు, తక్కువ డబ్బులు ఇచ్చేటువంటి ఉద్యోగాలు మాత్రమే స్త్రీలకు ఇస్తూ ఉన్నారనమాట. సో అదొక అన్యాయం. సో ది ఇన్ఈక్వాలిటీ ఆర్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ విమెన్ ఈజ్ ఎట్ వేరియస్ లెవెల్స్ ఇన్ ద సొసైటీ. సో చాలా రకాలుగా ఉందన్నమాట ఈ యొక్క అసమానత్వం అనేటువంటిది, స్త్రీలు వేరు పురుషులు వేరు అనేటువంటిది. బట్ అకార్డింగ్ టు లా ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. అది చూస్తాం ఏదర్ ఇన్ హోమ్ ఆర్ అవుట్ సైడ్ హోమ్. ఇంట్లో ఒకసారి తేడాలు చేస్తారు, అన్నను ఒకలాగా చెల్లిని ఒకలాగా, లేదంటే అక్కను ఒకలాగా తమ్ముడిని ఒకలాగా. మరి బయటికి వెళ్తే సొసైటీలో కూడా సమాజంలో కూడా వేరుగా చూస్తారు, స్త్రీని ఒకలాగా పురుషుడిని ఒకలాగా.